హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్యా. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కింద కామెంట్లలో మాత్రం జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి మాత్రం టైప్ చేయండి భయ్యా. నాకు నిజంగా ఈ అప్డేట్ గురించి నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, ఇంకా 4 రోజుల్లో వస్తుంది అని చెప్పేసి. చాలామంది నమ్మలేదు భయ్యా, కింద కామెంట్లలో నువ్వు చెప్పేదంతా ఫేకే అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే అన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ చూడండి, అసలు అఫీషియల్గా అయితే ఈరోజు అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఒక 10 నిమిషాల ముందర 20 నిమిషాల ముందర వచ్చింది అఫీషియల్గా అయితే. ఆగస్టు 5వ తారీఖున అయితే సెకండ్ సాంగ్ వదులుతామని చెప్పేసి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే, నిజానికి ఎన్టీఆర్ అన్న అసలు ఈ లుక్లో నేను ఊహించలేదు భయ్యా. ఇంత క్లాస్ లుక్లో అసలు జాన్వీ కపూర్ గారు మన ఎన్టీఆర్ అన్న ఈ లుక్లో కనిపిస్తారని నేనైతే అనుకోలేదు. నిజంగా సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది. అందులో పాటు నేనేమనుకుంటున్నానంటే, వీడియో సాంగ్ వదిలేస్తే ఇంకా భారీగా ఉంటుంది. వీళ్ళిద్దరిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అసలు ఏంది భయ్య ఈ లుక్, ఇంత క్లాసిక్ లుక్లో నేను చూడడం ఇదే నాకు తెలిసినంతవరకు ఎన్టీఆర్ అన్నని. అంటే ఈ మధ్య చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అనిపిస్తుంది భయ్య. చాలా రోజుల క్రితం అయితే మనం చూసాము. అయితే నిజంగా ఎన్టీఆర్ అన్న చూడడానికి చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అలాగే నాకు తెలిసినంతవరకు ఇది కొడుకు క్యారెక్టర్ మా చూపించే ప్రయత్నమే అనేసి నేను అనుకుంటున్నాను. అయితే మొన్న వదిలింది మాత్రం అంటే ఆ క్యారెక్టర్లో ఆయన చాలా లావు ఉన్నాడు. ఈ క్యారెక్టర్లో చాలా నార్మల్గా సన్నగా చాలా క్లాసిక్గా ఉన్నాడు. చాలా అందంగా కూడా ఉన్నాడు భయ్య. ఇంకా జాన్వీ కపూర్ అయితే ఇంకా మామూలుగా లేదు భయ్య. అసలు వీళ్ళిద్దరిని చూసే 2 కళ్ళు సరిపోలేదని ఈ పోస్టర్ చూస్తుంటేనే నాకు నిజంగా ఆనందంతో గంతులేసాము అన్న టైప్లోకి అయితే వెళ్ళిపోయాను నేనైతే. నిజంగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయకుండా సాంగ్ వదిలేసింటే ఇంకా భలే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్లో నాకు తెలుసు భయ్య, నాకు కొంతమంది చెప్పారు ఇంకా 5 రోజుల్లో వస్తుంది అని చెప్పేసి. అంటే మన అనిరుద్ గారు కూడా ట్వీట్ చేశాడు. అంతకుముందే నేను చెప్పా భయ్య, జూలై 27వ తారీఖు వస్తుంది సాంగ్ అని చెప్పేసి. అయితే అది కొన్ని కారణాల వలన అంటే అఫీషియల్గా వదలలేకపోయారు. మరి ఆగస్టు 5వ తారీఖున వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను ముందుగానే. చాలామంది అయితే నా మాటలు నమ్మలేదు, కింద కామెంట్లలో నన్ను అయితే తిట్టారు కూడా. అయితే పోతే పోనివ్వండి, అవంతా నాకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సాంగ్ వస్తుంది, అదే చాలు. నిజంగా నేనైతే చాలా ఈగలుగా అయితే వెయిట్ చేస్తున్నా భయ్య. చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా నాకంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఇది సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి. అందులో మొన్న వచ్చింది ఫియర్ సాంగ్ భయ్య, ఇప్పుడు వస్తుంది క్లాసికల్ అసలు రొమాంటిక్ సాంగ్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. మరి చూడాలి సాంగ్ ఎలా ఉంటుంది, అందులో వీళ్ళ స్టెప్పులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.